హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము బీట్రూట్ తోటి మెస్ వాళ్ళు చేసే స్టైల్లో కూర ఎలా చేయాలో చూద్దాము. ఈ బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది, కానీ కొంతమందికి నచ్చదు. కానీ ఈ స్టైల్లో చేస్తే అందరూ తప్పకుండా తింటారు. మరి అది ఎలా చేయాలో చూద్దాము. ఈ బీట్రూట్ కూర చేయడానికి ముందుగా ఇలా ఫ్రెష్గా ఉండే బీట్రూట్ తీసుకోవాలి. ఇలా ఉంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఇలా ట్రాన్స్పరెంట్గా లోపల కలర్ కనిపిస్తుంది. ఇలా ఉంటే చాలా బాగుంటుంది. శుభ్రంగా కడిగి తొక్క తీసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలి. చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుంటే బాగుంటుంది. చిన్నగా తరిగిన ఈ బీట్రూట్ ముక్కల్ని ఒక కుక్కర్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఇలా కుక్కర్లోనే ఉడికించాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. కానీ కొంచెం టైం పడుతుంది కాబట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ కానీ 2 మీడియం సైజు ఉల్లిపాయలు కానీ ఇలా మీడియం సైజు ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి. అలాగే 2 టమాటాలు, ఇది కూడా చిన్న చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. దానికి ఏమేమి కావాలో చూద్దాము. 2-3 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 4-5 మిరియాలు. ఇవి కచ్చాబచ్చగా కొంచెం ఉప్పు వేసి దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కూర చేయడానికి ఒక మూకుడులో నూనె వేసి వేడి చేశాను. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు పోపు వేయాలి. ఆవాలు చిట్టపట్లాడుతున్నాయి కదా, ఇప్పుడు ఈ తరిగిని ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఎర్రగా వేగక్కలేదు, కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేస్తే తొందరగా మెత్తగా పడుతుంది. కొంచెమే వేసాను, ఎందుకంటే మనం చేసుకున్న పేస్ట్లో కూడా ఉప్పు వేసి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి వేయించుకుందాము. ఉల్లిపాయ కలుపుదాము ఒకసారి. జస్ట్ కొంచెం మెత్తబడితే చాలు, మరి ఎర్రగా వేగిపోవాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు ఒకసారి కలుపుదాము. 5 నిమిషాలు అయ్యింది. కొద్దిగా మెత్తబడింది. కొంచెం మెత్తబడిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించుకోవాలి. ఒకసారి కలుపుదాము టమాటా ముక్కల్ని. టమాటా ముక్క కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఇది కలిపిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ముద్ద ఉంది కదా, ఇది వేసేయాలి. ఒకసారి కలుపుదాము. కొంచెం మెత్తబడింది టమాటా, ఇంకా కొంచెం మగ్గాలి. కానీ ఇప్పుడు మనం బీట్రూట్ ముక్కలు వేసేద్దాం. దాంతోపాటు మగ్గిపోతుంది మిగిలింది. దానికన్నా ముందు 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ మన ఇష్టం, అది ధనియాల పొడి వేయాలి. ధనియాల పొడి, అలాగే కారం, మనం తినే కారాన్ని బట్టి కారం వేయాలి. వేసి ఒకసారి బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత మనం ఉడికించుకున్నాం కదా బీట్రూట్ ముక్కలు, వీటిని వేసేసి కలపాలి. మళ్ళీ బాగా కలిపి మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకుందాము. మూత పెట్టే ముందు కొంచెం కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసి కొంచెం తుంపాలి. తుంచి ఇప్పుడు మూత పెట్టేయాలి. ఇలా పచ్చిది వేస్తే మంచి వాసన వస్తుంది. ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాము. ఇది సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలి, లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. హైలో మాత్రం పెట్టకూడదు, అప్పుడే అన్నీ బాగా మసాలాలంతా బాగా పడుతుంది. మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాం. 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలపాలి. కలుపుకున్నాక ఉప్పు అవన్నీ టేస్ట్ చూసుకుని సరిపోయే లేదా అని కారము. ఇందులో కొబ్బరి పొడి
పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇది రెడీమేడ్ అన్నీ దొరుకుతాయి, అన్ని కిరాణా షాపులోనూ దొరుకుతుంది. ఒక 2 స్పూన్లు వేసి ఒకసారి బాగా కలిపేయాలి. దీనికి లెక్క అంటూ ఏమీ లేదు, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. ఇంకొక స్పూన్ వేస్తున్నాను నేను. బాగా కలిపి స్టవ్ కట్టేసుకోవడమే. అంతే, స్టవ్ కట్టేసి ఇప్పుడు మూత పెట్టేసుకుంటే ఆ వేడికి కొంచెం మగ్గుతుంది. ఇప్పుడు ఈ ఫ్రైని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఆలస్యం.